కిశోరాలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. విద్యార్థి మిత్రులారా, ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల యొక్క సమస్యలు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల సమస్యలు అవర్ణితీతమని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. విద్యార్థి మిత్రులారా, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ సమస్యలు అనేకం. ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ విషయం కావచ్చు, ఈరోజు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల మెస్సు బిల్లులు కావచ్చు, ఈ విధమైనటువంటి సమస్యలను అన్ని తీసుకున్నట్లయితే అనేకం ఉన్నాయని ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్రలో ఈ యొక్క సమస్యలన్నింటినీ నా కంటికి కట్టినట్టుగా అర్థమవుతుంది. విద్యార్థులారా, నేను అధికారంలో 164 సీట్లతో పట్టం కట్టి పట్టాభిషేకం చేస్తే మీరు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసి ఈ యొక్క యువగలం పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా ఉన్నాయంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా వ్యక్తి ఓడలో ఉన్నంతసేపు, ఓడలో ప్రయాణం చేసినంతసేపు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారని ఈ యొక్క 44వ రాష్ట్ర మహాసభల బహిరంగ సభ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని ముందు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందించినటువంటి మీ నాన్నగారు చదివినటువంటి విశ్వవిద్యాలయం ఈరోజు ఈ యొక్క విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు లేక వెలవెలలాడుతూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. విద్యార్థి మిత్రులారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసమర్థత చేతగాని పాలన కొనసాగిస్తున్నాడంటే, ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కుప్పం నియోజకవర్గంలో ద్రవిడ్ యూనివర్సిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ తన యొక్క కొడుకు చేతిలో ఉంది. అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శనిగా మారి కనీసం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్రవిడ్ యూనివర్సిటీకి ఉపకులపతులు నియమించుకున్నటువంటి చేతగానితనంలో రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో అనేకమైనటువంటి పరిశోధకులకు విద్యకు నిలయాలుగా మారాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు మత మార్పిడులకు, మత కార్యక్రమాలకు వేదిక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా డ్రగ్స్ వైపుకు నియమించే విధంగా డ్రగ్స్కు కేంద్రాలుగా మారుస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల భవనాలన్నీ కూడా నిర్మాణం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు తక్షణమే ఈ యొక్క అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ యొక్క విశ్వవిద్యాలయాలు భవనాలు కట్టడం కాదు కదా, ఆ భవనాలకు శుక్లం కొట్టలేనటువంటి దైనందిన పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. విద్యార్థి మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి ఒక్కటే సవాల్ విసురుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు, విశ్వవిద్యాలయ యొక్క సమస్యలు మీ అందరికీ కూడా బాగా తెలుసు. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ యొక్క విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తే విద్యార్థులు మీకు పాలు పోసి పాలాభిషేకం చేస్తారు. విద్యార్థుల సమస్యలను తీర్చుకోబట్లయితే మీకు పాడి కట్టి పిండం పెడతాడని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విద్యార్థి మిత్రులుగా, ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు తక్షణమే పోస్టులు భర్తీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని, లేని పక్షంలో ఖచ్చితంగా నీ యొక్క చొక్కాను పట్టుకొని నీ యొక్క చొక్కాకు విద్యార్థి పరిషత్తు మార్కెంటో చూపిస్తుందని కూడా ఈ యొక్క 44వ రాష్ట్ర మాకు సవాలు విసురుతున్న విద్యార్థి మంత్రులు గుర్తుపెట్టుకోండి. కాలికి గచ్చ కట్టుకొని, చంకల డబ్బు కట్టుకొని వ్యతిరేకంగా మీరు రాష్ట్రంలో ఎక్కడ పర్యటిస్తామంటే మీకు అక్కడ నీరసలు సెగదగలేదట్టుగా ఈ యొక్క రాష్ట్రంలో మీకు విద్యార్థి పరిషత్తు అనుభవిస్తుందని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థి మిత్రులను ఆలోచించి విద్యార్థులను ఈ సమస్యలు గాలికి వదిలేసి మీరు పాలన కొనసాగిస్తామంటే చెప్తున్నాం. విద్యార్థి మిత్రులను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనం చెప్తున్నాం, ఒంగోలు గిత్త ఈ ఒంగోలు గడ్డ మీద నుంచి చెప్తున్నాం. ఒంగోలు గిత్త ఏ విధంగా అయితే రాతి లాగుడు పోటీల్లో రాతి దూలాన్ని లాగుతుందో
విద్యార్థి పరిషత్ విద్యార్థుల సమస్యలు తీర్చకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడబెట్టి రోడ్లు విడిచుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈసీ మీటింగ్ జరగాల్సినటువంటి 7 నెలలు అవుతున్నా కూడా ఎటువంటి ఈసీ మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు, ఎటువంటి విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉపకులపతుల ఇన్ఛార్జీల్లోనే పాలన కొనసాగిస్తోంది. కానీ మీ యొక్క కార్యాలయాల్లో మాత్రం ఎవరు ఇన్ఛార్జ్ అధికారులు లేరు. అంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి కపట ప్రేమ మనకు అర్థమవుతుంది విద్యార్థి మిత్రులారా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జేఎన్టీయూ కింద ఉన్నటువంటి అన్ని అఫిలియేటెడ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో 10,000 రూపాయలు ఉన్నటువంటి కళాశాల ఫీజు నేరుగా 45,000 రూపాయలు